Hi everyone, this is Surya Fantesh. Currently, I'm a PhD student at IIT Kanpur. సో ఈ రోజు మనం న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం మ్యాథ్స్ లో. సో డిటర్మినెంట్స్ మన చాప్టర్ నేమ్. సో డిటర్మినెంట్స్ ఈ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో డిటర్మినెంట్స్ ఆల్ మ్యాథమెటికల్ ట్రూత్స్ ఆర్ రిలేటివ్లీ అన్కండిషనల్. సో ఇట్స్ కోడ్ జస్ట్ కోడ్. సో బిఫోర్ గోయింగ్ టు చాప్టర్, సో మన అందరికి లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ తెలుసు. ఇన్ ప్రీవియస్ చాప్టర్ we have studied about matrices and algebra of matrices. We also learned about the system of algebraic equation can be expressed in the form of matrices. So system of linear equations, algebraic equations matrices లో రాయొచ్చమాట. Like this means the system of linear equations అంటే మామూలుగా suppose x plus 2y equal to 1, x minus 3y equal to minus 1. సో దీనికి సొల్యూషన్ అంటే సో ఇవన్నీ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కా 2 వేరియబుల్ సిస్టమ్. సో సిమిలర్లీ అలాగే a1 plus b1 y equal to c1, a2 plus b1 y equal to c2. దీన్ని ఎలా రాయొచ్చు? ఇలా మ్యాట్రిక్స్ లో a1 b1, a2 b2 సెకండ్ రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఫస్ట్ రో సెకండ్ రో. సో ఇంటూ x కామా y is equal to c1 c2. సో a1 into x plus b1 into y is equal to c1. So a2 into x plus b2 into y ఈక్వల్ టు C2. సో ఇలా రాయొచ్చు కదా ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మన మ్యాట్రిసెస్ ఫామ్ లో. సో దీని AX ఈక్వల్ టు B ఇలా రాయొచ్చు కదా. సో నౌ దిస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హాస్ యూనిక్ సొల్యూషన్స్ ఆర్ నాట్. సో ఈ ఈక్వేషన్ కి యూనిక్ సొల్యూషన్ ఉందో లేదా ఎలా చెప్తాం? యూనిక్ సొల్యూషన్ ఆర్ నాట్ ఎలా ఉంది, యూనిక్ సొల్యూషన్ ఉందో లేదా ఎలా చెప్తాం? డిటర్మైన్డ్ బై ద ఈ వాల్యూ అన్నమాట, a1 b2 minus a2 b1. Recall that if a1 by a2 is not equal to b1 by b2, దాని అర్థం ఏంటి? a1 b2 minus a2 b1 is not equal to 0 అవ్వాలి. ఈ వాల్యూ ఇక్కడ చెప్పిన వాల్యూ is not equal to 0. Then the system of linear equations has unique solution. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకేంటి? లీనియర్ ఈక్వేషన్ కి, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. అంటే ఒక్క సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అనమాట. సో ద నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్నే విచ్ డిటర్మైన్స్ ద యూనిక్నెస్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మ్యాట్రిక్స్ ఏ. సో ఈ మ్యాట్రిక్స్ ఏ మీద డిపెండ్ అవుతున్నాయి కదా. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? a1 b2 a2 b1. ఈ దేంట్లో ఉన్న ఎలిమెంట్స్ మ్యాట్రిక్స్ ఏ లో ఉన్న ఎలిమెంట్స్, ఈ మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ కదా ఇవి ఇక్కడవి. సో ఈ మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవి కదా ఇవి. సో అది అసోసియేటెడ్ విత్ మ్యాట్రిక్స్ ఏ. సో దీన్నే మనం ఏమంటాం అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఆర్ డెట్ ఏ అంటాం. ఏమంటాం దాన్ని? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఆర్ డెట్ ఏ. Determinants have wide applications in engineering, science, economics, social science, etc. So in this chapter we shall study the determinants up to order 3 only. So 3x3 matrix up to order 3 వరకు మనం డిటర్మినెంట్ స్టడీ చేస్తాం అన్నమాట, విత్ రియల్ ఎంట్రీస్, రియల్ వాల్యూస్ మాట. లైక్ ఇప్పుడు సపోజ్ మ్యాట్రిక్స్ లో 1 1 2 1 ఎన్ని రియల్ వాల్యూస్, కాంప్లెక్స్ వాల్యూస్ పెట్టాం, i2 plus i 3 minus i, అలా కాంప్లెక్స్ ఎంట్రీస్ ఉండవు. మనం ఈ చాప్టర్ లో ఏం స్టడీ చేస్తాం? ఓన్లీ డిటర్మినెంట్స్ అప్ టు థర్డ్ ఆర్డర్ and with real entries. Also we will study various properties of determinants, minors, cofactors, applications. So minors అంటే ఏంటి చూద్దాం. cofactors అనేది ఉంటుంది, మ్యాట్రిక్స్ కి అసోసియేట్ అయ్యే వాల్యూస్ ఇవన్నీ మైనర్స్ అంటే, cofactors అంటే. అండ్ అప్లికేషన్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఇన్ ఫైండింగ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడ్జాయింట్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో దీని అప్లికేషన్స్ ఏంటి? డిటర్మినెంట్ తెలుస్తాం వల్ల మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవచ్చు, జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనుకోవచ్చు. జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇదేంటి యూజ్ అవుతుంది? ఇన్వర్స్ కనుక్కోవడానికి స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క. సో కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 or 3 వేరియబుల్స్ యూజింగ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఇప్పుడు డిటర్మినెంట్ వద్దాం. సో డిటర్మినెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిటర్మినెంట్? ఫర్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్, ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ కి order of n by n, order of n, we can associate a number, real or complex, called determinant. So ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ కైనా ఆర్డర్ n కి దానికి పర్టికులర్ ఒక వాల్యూ అసోసియేట్ చేయొచ్చు. అది రియల్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు. కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ వేర్ IAJ is ij
th element of A. IAJ అంటే సపోజ్ ఇది 1 2 3 -1 3 -2 2 -2 1 అని ఉందనుకో. ఇప్పుడు A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలం మాట ఎలిమెంట్ తెలుసు కదా. A11 అంటే 1. ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, ఏ ఫస్ట్ రో సెకండ్ కాలం, A1 to 2. సో అలాగే AIJ అంటే IJ ఎలిమెంట్ ఆఫ్ A. This may be thought as the function that associated with the square matrix with a unique number, real or complex, if M is the set of square matrix. So M and A, if M is the set of square matrix, K is the set of real numbers, such that F is mapping from M to K is defined by F of A. ఒక matrix input ఇస్తే ఒక K value వస్తుంది. A matrix బట్టి దాని determinant value K. K is the set of real numbers or complex. F is mapping M to K, defined by F of K, A equal to K, where A belongs to M. So ఇక్కడ A అనేది దేనికి belongs to M belong అవుతుంది. ఓకే, K belongs to capital K, where F of A is called the determinant of A. It is also denoted by or that A or ఇది డిటర్మినెంట్ ఈ వేస్ లో, దీని మాడ్యులస్ ఏ కాదు ఇక్కడ. ఓకేనా, డెట్ ఏ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏసీ బీడీ అయితే డిటర్మినెంట్ ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ ఏ కాదు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని. ఓకే, డెట్ ఏ అని రిప్రజెంట్ చేస్తాం. ఫర్ మ్యాట్రిక్స్ ఏ ఇలా రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఏ పెడితే రీడ్ యాజ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ, నాట్ మాడ్యులస్ ఆఫ్ ఏ. నేను మాడ్యులస్ ఆఫ్ ఏ అని చదవకూడదు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని చదవాలి. ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ డిటర్మినెంట్స్. డిటర్మినెంట్స్ దేనికి ఉంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అయి ఉండాలి. ఓకే, సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 1. ఆర్డర్ 1 కి డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఒకే ఎలిమెంట్ కదా ఉంటది, ఏ ఎలిమెంట్ ఉంది అనుకోండి. ఇది మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 1 by 1. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇస్ డిఫైన్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో అదే నెంబర్ దానికి డిటర్మినెంట్ అవుతుంది. సపోజ్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఆర్డర్ 2 చూస్తే, సపోజ్ చూస్తున్నారు కదా, A11 A12 A21 A22. దాని డిటర్మినెంట్ ఏంటి, ఎలా చేస్తామంటే క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. A11 into A22 minus A21 into A12. సో ఇలా ఫస్ట్ ఈ డైరెక్షన్ క్రాస్ ప్రొడక్ట్ చేసి A11 into A22 minus A21 into A12. సో ఇప్పుడు దీని డిటర్మినెంట్ అంటే 2 into 2 అంతే కదా, మైనస్ 4 into -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 + 4 8. సో దీని డిటర్మినెంట్ ఎంత, డెట్ ఆఫ్ ఏ ఇదైతే 8 మాట. సో ఎవాల్యుయేట్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఇలా అడిగాడంటే డిటర్మినెంట్ అని x into x square minus x plus 1 into x minus 1 x minus 1 whole square. సో x square minus x minus 1 whole square అంతా 1. సో దీని డిటర్మినెంట్ 1. సో దీని డిటర్మినెంట్ 1 మాట. సో determinant of a matrix of order 3 by 3. సో 3 by 3 matrix order ఎలా determine చేస్తాం? సో determinant of a matrix of order 3 can be determined by expressing in terms of the second order determinants. So 3 by 3 order determinant ఎలా అంటే by expressing దాన్ని second order determinants కింద ఎక్స్ప్రెస్ చేస్తాం. దిస్ ఈస్ known as the expansion of determinant along the row. There are 6 ways to expanding the determinant of the order. So there are 6 ways మాట along first row. ఏంటంటే ఇప్పుడు so there are 6 ways to expand the determinant of the order corresponding to each rows R1 R2 R3 or 3 columns C1 C2 C3. 6 ways ఉంటాయి. సో రోగా ఒక 3 ways, కాలం గా ఒక 3 ways ఉంటాయి అన్నమాట, గివింగ్ ద సేమ్ వాల్యూస్. సపోజ్ ఇక్కడ 3 by 3 మ్యాట్రిక్స్ చూద్దాం, A1 A2. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ రో చూద్దాం. ఓకే, ఫస్ట్ రో. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి మల్టిప్లై విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ A11 ఆఫ్ రో 1 by -1 whole power 1 + 1. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్ కదా. సో మైనస్ రో I + J ఉంటుంది. I అంటే ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నాం ఆ ఎలిమెంట్ మాట, A11 కదా, 1 + 1. సో 1 + 1 చేస్తాం అన్నమాట. ఏంటి దీని అర్థం, ఇక్కడ -1 into sum of suffixes of A11. సో ఇక్కడ A11 suffixes into 1 + 1 చేస్తున్నాం. With second order determinant obtained by deleting the elements of first row and first column.
సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ రో ఏంటి, ఇదే కదా ఫస్ట్ కాలం ఏంటి, ఇది ఎలిమినేట్ చేస్తే ఇంకేం వస్తుంది, ఇది వస్తుంది. దీని డిటర్మెంట్ ఏంటి, దాని డిటర్మెంట్ అలా రాస్తాం అన్నమాట. ఇప్పుడు దీని డిటర్మెంట్ ఇక్కడ తీసుకొచ్చి రాసాం, అదే రాసాం -1 A11 A11 కాబట్టి ఫస్ట్ కాలం కాబట్టి 1+1. సపోజ్ ఇక్కడ A12 ఉంది అనుకో, -1 × 1+2 ఉంటుంది. ఓకే, అదే కింద. ఇప్పుడు ఏంటి, ఇది సెకండ్ ఆర్డర్ ఫస్ట్ డిటర్మెంట్. తర్వాత మల్టిప్లై ద సెకండ్ ఎలిమెంట్ A12. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ, ఇప్పుడు A12 లో ఇప్పుడు A12 లో ఇదే కదా A12 ఏ ఎలిమెంట్, ఫస్ట్ సెకండ్ కాలం. సో -1 ఫస్ట్ సెకండ్ కాలం, -1+2, సో -1 మాట. దాంతో మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లై ద సెకండ్ ఎలిమెంట్ A12 ఆఫ్ రో 1 బై ద -1 హోల్ పవర్ +1+2 and the second order of determinant obtained by the deleting elements of first row and second column. సో ఇప్పుడు ఇక్కడ కదా ఎలిమెంట్, దానికి హార్జెంటల్ గా ఒకటి లైన్ గీసుకోండి, దానికి వెర్టికల్. అదున్న కాలం అదున్న రో ఎలిమినేట్ చేస్తే మనకి ఏముంటుంది, ఇదే కదా, అదున్న రో అదున్న కాలం ఎలిమినేట్ చేస్తే మనకి ఫైనల్ గా ఇదే కదా ఉంటుంది, ఈ ఎలిమెంట్సే కదా ఉంటుంది ఇక్కడ. సో -1 హోల్ పవర్ 1+2 A12 A21 A23 A31 A33 అవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు థర్డ్ మల్టిప్లై ద థర్డ్ ఎలిమెంట్ A13. సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, థర్డ్ ఎలిమెంట్ ఏమంటే ఇక్కడ, సో థర్డ్ ఎలిమెంట్ ఇది. సో అది ఉన్న ఎలిమెంట్ రో కాలం తీసేస్తే ఉన్న డిటర్మినెంట్ ఏంటి, A21 A22 A31 A32 దాంతో మల్టిప్లై చేయాలి. సో ఈ ఫస్ట్ రో థర్డ్ కాలం కాబట్టి -1 ఫస్ట్ రో థర్డ్ కాలం, సో 1. సో ఇప్పుడు నౌ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డిటర్మినెంట్ A that A return the sum of all three terms above in steps 1 step 3. సో పైన మొత్తం స్టెప్స్ ఈ మూడిట్ల సమ్ కింద రాయాలన్నమాట. ఓకే, ఇది ఏంటి మనకు వచ్చిన సమ్ సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ కదా, సో 3 సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ సమ్ కింద రాయాలి. -1 హోల్ పవర్ 1+1 ఇది ప్లస్ -1 హోల్ పవర్ 1+2 A12 ఇంటూ డిటర్మినెంట్, -1 హోల్ పవర్ 1+3 A13 ఇంటూ డిటర్మినెంట్. A13 అంటే ఈ రో ఈ కాలం A21 A22 A31 A32 సో డిటర్మినెంట్ ఆఫ్ A అంటే ఇది మాట. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, -1 హోల్ పవర్ 1 ఎంత 1, సో A11. సో ఇది సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ ఆల్రెడీ తెలిసి, ఈ ప్రోడక్ట్ చేసి దీన్ని మైనస్ చేయడం, A22 A33 A32 A23 సో -A12. సో ఇక్కడ ఏంటి, ఈ ప్రోడక్ట్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం, ఇది -A12 -1 హోల్ పవర్ 1+2 కదా. సో -1 హోల్ పవర్ 1+2 అంటే -1 హోల్ క్యూబ్ -1, సో ఇది -1 అవుతుంది. -A12 A21 A33 A31 A23. సో నెక్స్ట్ సో -1 హోల్ పవర్ 1+3, సో -1 హోల్ పవర్ 4 A13 ఇంటూ అంటే A13 ఇంటూ A21 A32 A22 A31. సో సమ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్స్ కింద రాయొచ్చు ఇలాగా. ఓకే, థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ ఇస్తే ఇలా రాయొచ్చు. సో నెక్స్ట్ సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది వస్తుంది అన్నమాట ఫైనల్ గా. we shall apply all 4 steps together. Expansion allowing second row. ఇప్పుడు సెకండ్ రో చూస్తే ఫస్ట్ ఈ రో సెకండ్ రో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే A12 A21 కాబట్టి 2 -1 2 పవర్ 1 A21. సో A21 ఈ రోలో ఉంది కాబట్టి ఈ రో తీసేసి ఇది తీసేస్తే మనకి ఏముంటది, A12 A13 A32 A33 ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని సమ్ చేయాలి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకోవాలన్నమాట, సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఈ ఎలిమెంట్ ఈ వెనకాల రో ఇందాక అయిపోయింది కదా, వెనకాల రో ఇందాక అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ తీసుకోవాలి. ఎలిమెంట్ తీసుకుని -1 హోల్ పవర్ 2+2 ఇంటూ A22. సో A22 ఏ రోలో ఉంది, ఈ రో, ఏ కాలం లో ఉంది, ఈ కాలం. సో కాలం మళ్ళీ ఇదే A11 A13 A31 A33. సో ఇది రైట్. సో నెక్స్ట్ A23. ఇప్పుడు ఏంటి ఇక్కడ A23 లో A23 ఈ వాల్యూ. ఓకే, A23 ఈ వాల్యూ. సో ఇక్కడ ఉన్న రో ఏంటి, ఆ రో కాలం క్యాన్సిల్ చేస్తే -1 A23 కానీ -1 2+3. సో ఇది -1 A23 ఇంటూ A23 అంటే ఈ రో
ఈ కాలం, అంతే కదా. సో A23 అంటే ఏంటి, ఇది కదా. సో ఈ కాలము ఈ రో. సో A11, A12, A31, A32. సో దీన్ని -1 హోల్ పవర్ 3 ఉంటే మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది. -A21 ఇంటూ A12, A33 మైనస్ A32 ఇంటూ A13 ప్లస్ A22 ఇంటూ A1 మైనస్ A1 A33 మైనస్ A31 A13. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది. సో ఎక్స్పాన్షన్ అలాంగ్ ద కాలం, ఫస్ట్ కాలం నుంచి ఎక్స్పాన్షన్ అలా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ కాలం నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ వాల్యూ తీసుకున్నాను, ఆ రో ఆ కాలం తీసాను. సో A11 -1 హోల్ పవర్ 1 ప్లస్ 1, ఇక్కడ డిటర్మెంట్ ఏముంది అదే ఇక్కడ పెట్టాను. సో నెక్స్ట్ A21, సో ఆ రో ఆ కాలం తీసేస్తే A21 -1 హోల్ పవర్ 2 ప్లస్ 1. ఓకే, ఎందుకు 2 ప్లస్ 1, ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఉంది కాబట్టి. A21 -1 హోల్ పవర్ 2 ప్లస్ 1. ఇంకా ఈ రెండు తీసేస్తే ఇక్కడ, సో ఈ రెండు తీసేస్తే ఏమున్నాయి, A12, A13, A32, A33. సో తర్వాత ఇది A31. సో నెక్స్ట్ A31 అనమాట, ఈ ఎలిమెంట్. సో ఈ రో ఈ కాలం తీసేస్తే ఇది ఉంటుంది. సో -1 హోల్ పవర్ థర్డ్ రో ఫస్ట్ కాలం. సో 3 ప్లస్ 1, ఇది +1 అవుతుంది. A31 ఇంటూ డిటర్మెంట్ ఏముంటుంది, A12, A13, A22, A23. సో దీని డిటర్మెంట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో. ఓకే, సో ఈ మూడు యాడ్ చేస్తే మనకు ఫైనల్ గా ఎంత వస్తుంది అనమాట, A11 ఇంటూ డిటర్మెంట్ ఆఫ్ A22, A3. సో దీని డిటర్మెంట్ మనకు ఆల్రెడీ తెలుసు, A22 మైనస్ A32, A33 మైనస్ A23 మైనస్ A32. సో ఈ మొత్తం డిటర్మెంట్స్ కనుక్కుంటే ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఎంత వస్తుంది థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ కి. సో క్లియర్లీ ద వాల్యూస్ దట్ A1, 2, 3 ఆర్ ఈక్వల్. సో మనం ఇందాక రో వైజ్ చేసిన కాలం వైజ్ ఎక్స్పెండ్ చేసినా కానీ మనకి ఏం తెలుస్తుందంటే వాల్యూస్ అనేవి సేమ్ వస్తున్నాయి అన్నమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వాల్యూస్ ఆఫ్ A in 1, 2 or 3 ఆర్ ఈక్వల్. It is an left exercise to the render to verify the values of A by expanding the R3. సో ఎలాగైతే మనం ఒక్కొక్క కాలం ఆపి ఎక్స్పాండ్ చేసాం, ఒక్కొక్క రోన్ ఆపి ఎక్స్పాండ్ చేసామో సేమ్ గా మిగతాయి కూడా చేయొచ్చు అనమాట. హెన్స్ ద ఎక్స్పాండింగ్ ఆఫ్ ద డిటర్మెంట్ అలాంగ్ ద రోన్ కాలమ్స్ గివ్ ద సేమ్ వాల్యూ. చాలా ఇంపార్టెంట్ ఇది. హెన్స్ ద ఎక్స్పాండింగ్ డిటర్మెంట్ అలాంగ్ in a row column given the same value. Remarks ended for easy calculation we shall expand the determinant along the row and column which is contains maximum number of zeros. While expanding, instead of containing -1 whole power I plus j, we can multiply with +1 and -1 according to I plus j is even and odd. So while expanding, instead of multiply I plus j, we can multiply with +1 or -1 according to I plus j అనేది ప్లస్ ఆర్ ఆడ్ అయినా ఈవెన్ అయినా మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే లెట్ A అనేది మ్యాట్రిక్స్, B అనేది మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ వెరిఫై దట్ A ఈక్వల్ టు 2B. నేను 2 తో మల్టిప్లై చేస్తే 8 to 2, 2, 8 అవుతుంది. సో దెన్ A ఈక్వల్ టు 2B అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూస్తే డెట్ A 2 into 0 minus 4 into 2. సో 0 minus 8 మాట. సో -8 డెట్ A. డెట్ B ఎంత, సో ఈ డిటర్మెంట్ ఎంత Bది 1 into 0 minus 2 into 1. So 0 minus 2, 2 minus 2 మాట. Observe that A is equal to 4 minus 8 equal to 2 square into that B. That B and the -2. Okay. Hence 2 n is the 2 is the order of square matrix of A and B. In general, A equal to KB, where A and B are square matrices. So where A equal to AB when A and B are square matrices of order n, modulus A is equal to K power n అన్నాడు. ఓకే, in general A equal to KB where A and B are square matrices of order n. Then determinant of A, modulus A కాదు ఇది ఏమన్నా అని చెప్పాను ఆల్రెడీ ఇందాక. determinant of A is K power n into determinant of B where n equal to 1, 2, 3 so on. Evaluate the determinant. దీని డిటర్మెంట్ ఎవాల్యుయేట్ చేయాలన్నాడు. సో ఫస్ట్ 1. సో ఎలా చేద్దాం, సో ఇలా చేద్దాం. ఈ రో తీసుకుని చేద్దామా, థర్డ్ కాలం తీసుకుని చేద్దామా, ఏ రోతో అయినా చేయొచ్చు, ఏ కాలంతో అయినా చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. సో
ఇది వీడు ఈ కాలం తీసుకున్నాడు ఎందుకంటే జీరోలు ఉన్నాయి కదా, సో ఎలిమినేట్ అవుతుంది. సో ఈ కాలం తీసుకున్నాడు. సో ఫస్ట్ ఫోర్త్ ఎలా ఉంది, ఏ రో ఏ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. సో -1 హోల్ పవర్ ఫస్ట్ ప్లస్ 1 + 3 4 ఇంటూ అంటే అంత ఇది 1 కదా, 4 ఇంటూ ఏం మిగిలిపోయినాయి 4 అంటే ఈ రో ఈ కాలం. సో ఇది ఈ డిటర్మినెంట్ అన్నమాట, సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్. తర్వాత జీరో ఇంటూ ఏది వచ్చినా ఇక్కడ డిటర్మినెంట్ వచ్చినా జీరో అవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి 0 +0. ఇది మైనస్ ఎందుకు వచ్చింది ఇక్కడ -0 అని, ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఏ రో సెకండ్ రో, ఇదే కాలం థర్డ్ కాలం. సో -1 2 + 3, సో -1 అనేది ఉంటుంది. -1 ఇంటూ 0 ఇంటూ ఈ డిటర్మినెంట్ 1 2 4 1. తర్వాత +0 ఇంటూ ఈ కాలం తీసేస్తే 1 2 1 3 -1 3 అదే ఇక్కడ మైనస్ ఉంది. సో ఇప్పుడు మనం ఈచ్ గా ఎవ్రీ డిటర్మినెంట్ కనుక్కుంటే -1 ఇంటూ 1 -4 ఇంటూ 3, సో -1 -12 4 ఇంటూ -13 -0 ఇది 0 0, సో -52 అన్నమాట. ఓకే, నెక్స్ట్ డెల్టా ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ ఉంది. సో డెల్టా ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ అయితే ఇప్పుడు దేంతో తీసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే సో ఫస్ట్ ఈ రోతో తీసుకుందాం. ఓకే, ఫస్ట్ 0 ఇది ఏ ఎలిమెంట్, ఏ రో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్. సో -1 హోల్ ప్లస్ 1 + 1 0 ఇంటూ సో ఈ రో తీసుకున్నాం కాబట్టి ఆ కాలమ్ ఆ ఎలిమెంట్ ఉన్న కాలమ్ రో బ్లాక్ చేస్తే మిగతాది ఏముంటది, సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ ఇదే కదా, అది రాశాను ఇక్కడ. తర్వాత ఇది ఈ ఎలిమెంట్ కన్నా ముందు -1 హోల్ పవర్ ఇది ఏ రోలో ఉంది, ఫస్ట్ రో ఉంది సెకండ్ కాలం. సో అంటే -1 ఇంటూ sin ఆల్ఫా. సో ఈ రో ఈ కాలం బ్లాక్ చేస్తే -sin ఆల్ఫా sin బీటా cos ఆల్ఫా 0 ఇంటూ సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ అది. ఇదేంటి థర్డ్ కాలం ఫస్ట్ రో. సో -1 1 + 3 అంటే 1 ఇంటూ -cos ఆల్ఫా. సో ఈ రో ఈ కాలం ఈ రో బ్లాక్ చేస్తే మనకి ఇది మిగిలేదు, ఇది -sin ఆల్ఫా 0 cos ఆల్ఫా -sin బీటా. సో ఇలా రాస్తాం 0 కాబట్టి ఇది పోతుంది, -sin ఆల్ఫా కాబట్టి ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఎంత 0 ఇంటూ -sin ఆల్ఫా మైనస్ తర్వాత -sin బీటా cos ఆల్ఫా cos ఆల్ఫా ఇంటూ ఈ డిటర్మినెంట్ అంత sin ఆల్ఫా sin బీటా cos ఆల్ఫా ఇంటూ 0. సో ఇది సో ఇక్కడ -sin ఆల్ఫా ప్లస్ sin ఆల్ఫా ఇది సపోజ్ ఇప్పుడు 0 -sin ఆల్ఫా ఇంటూ 0 మైనస్ ఇది. సో ఫైనల్ గా మనకు sin ఆల్ఫా sin బీటా cos ఆల్ఫా sin ఆల్ఫా sin బీటా వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే ఫైనల్ గా మనకు డిటర్మినెంట్ 0 వస్తుంది. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అంటున్నాడు. సో దీని డిటర్మినెంట్ ఈక్వల్ టు దీని డిటర్మినెంట్ అంటున్నాడు. దీని డిటర్మినెంట్ ఎంత అవుతుంది 3 ఇంటూ 1 - x ఇంటూ x అంతే కదా, ఈజ్ ఈక్వల్ దీని డిటర్మినెంట్ అవుతుంది 3 ఇంటూ 1 - 4 ఇంటూ 2 8. సో -5 3 - x స్క్వేర్. సో x స్క్వేర్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో x ఈక్వల్ టు ఏమవుతుంది +or - √8. సో √8 అంటే ఎంత 4 ఇంటూ 2 రాయొచ్చు కదా, √4 ఇంటూ √2. సో √4 ఇంటూ √2 √4 అంటే 2 2√2. సో +or - 2√2 x అన్నది. సో x is problems. So evaluate the determinants in the x's 1 and 2. సో ఇది చూడండి దీని డిటర్మినెంట్ అంత ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది 2 ఇంటూ -1 -4 ఇంటూ 4. సో -2 + 20 18. నెక్స్ట్ దీని డిటర్మినెంట్ cos θ ఇంటూ cos square θ -sin θ ఇంటూ sin θ sin square θ. సో cos square θ + sin square θ ఈక్వల్ టు 1. దీని డిటర్మినెంట్ అంతా 1. ఇప్పుడు దీనిది x + 1 ఇంటూ x స్క్వేర్ - x + 1 - x + 1 ఇంటూ x - 1. సో ఇది ఇంటూ ఇది. సో x³ ఇది ఏమవుతుంది x + 1 ఇంటూ x స్క్వేర్ - x + 1 అంటే x³ - 1³ - of x స్క్వేర్ - 1. సో
సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది దీని డిటర్మినెంట్. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు. సో మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు కాబట్టి షో దట్ 2a determinant is equal to 4 into a. సో 2a determinant is equal to 4 into a. సో determinant 2a అంటే ఏంటి, 2. సో ఏ ఇచ్చాడు కదా ఇక్కడ, 2a అంటే 2 4 8 4. సో దీని డిటర్మినెంట్ ఏంటి, 2 into 4 minus 8 into 4 అంతే కదా, అంటే 6 8 minus 32 equal to minus 24. సో ఇది ఓన్లీ దీని డిటర్మినెంట్ అంత 2 minus 8 equal to minus 6. సో determinant of 2a ఏమో minus 24 is equal to 4 into determinant of a ఏమో minus 6. రెండు ఈక్వల్ అయినాయి కదా, minus 24 equal to minus 24. సో this done. Fourth example, matrix A equal to 1 0 0 1 0 1 0 1 2 0 0 4. So ఇది matrix. Show that 3a determinant is equal to 27 into determinant of a. First determinant of a కనుక్కుందాం. సో ఇక్కడ ఇలా తీసుకుందాం, ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. సో -1 whole power 1 plus 1 into 1 determinant of 1 2 0 4 -0 into 0 0 2 4. నెక్స్ట్ +1, జీరో ముందు మైనస్ సైన్ ఎందుకంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్. సో -1 ఫస్ట్ రో -1 ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 1 plus 2. తర్వాత +1 ఇంటూ, సో ఈ రో ఈ కాలమ్ +1 ఇంటూ 0 into 0 -1 into 0. సో -1 whole power 1 plus 1 అంటే 1 1 2 0 4 అంటే ఎంత 4 minus 0 into 1. సో తర్వాత ఇది 0 ఇంటూ ఈ డిటర్మినెంట్ ఏదైనా 0. సో ఇది 1 into 0 into 0 0. సో ఫైనల్ గా 4 అనేది డిటర్మినెంట్ అనమాట. సో డిటర్మినెంట్ ఏ అనేది 4. 3a దీన్ని 3 తో మల్టిప్లై చేసి డిటర్మినెంట్ కనుక్కోవాలి. 3 తో మల్టిప్లై చేసి డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటాం. సో ఇది 4 27 into 4 రాస్తాం. సో 27 into 4 అంటే 81 అనమాట. 81 అన్న 27 into 4 50 108. సో 3a డిటర్మినెంట్ 3 అంటే దీన్ని 3 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 3 3 0 1 2 0 0 0 12. సో 3 తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ 3 into 3 into 12 minus 6 అంతే కదా. సో 36 minus 6 30. సో మనం ఇప్పుడు ఏం డిటర్మినెంట్ కనుక్కోవాలి కదా. ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి నీట్ గా చేద్దాం. సో డిటర్మినెంట్ దేని కనుక్కోవాలి, ఇప్పుడు ఏ డిటర్మినెంట్ కనుక్కోవాలి అంతే కదా. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇప్పుడు కనుక్కోవాలంటే 1 into 4 minus 0 2 into 0 minus 0 into 4 minus 0 into plus 1 into 0 minus 0. So determinant a equal to 4. So 3a అంటే ఏంటి, 3 తో మల్టిప్లై చేయాలి మ్యాట్రిక్స్ ని. సో 3 3 6 0 0 0 0 3 12. ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ అంటే ఏంటి, 3 into 12 minus 6 into 0 minus 0 into ఈ 0 into ఈ డిటర్మినెంట్ 0 0 6 12. సో దీని డిటర్మినెంట్ ఏముండదు. ప్లస్ 3 into 0 3 0 0. సో దీనికి ఉంది డిటర్మినెంట్. సో 3 into 12 minus 6. సో 6 into 0. సో 3 into 36 అంటే 108. ఇప్పుడు 27 into ఎంత 4. సో అది కూడా 27 into 4 ఎంత 27 into 2 54. సో 27 into
4 అంటే 108. సో బోత్ ఆర్ ఈక్వల్, సేమ్ వచ్చింది కదా. సో నెక్స్ట్ డిటర్మెంట్, ఎవాల్యుయేట్ ద డిటర్మెంట్. సో దీని డిటర్మెంట్, సో ఫస్ట్ రో ప్రకారం 3 ఇంటూ ఈ రో ఈ కాలం తీస్తే ఏముంటుంది, డిటర్మెంట్ ఆఫ్ 0 -1 -5 0. తర్వాత ఈ కాలంలో 0కి వెళ్దాం, +0 -0. సో ఈ ఎలిమెంట్ కదా, సో ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం. సో -1 ఇంటూ సెకండ్ రో ఫస్ట్ కాలం. సో 2 + 1 ఇంటూ 0 -5 ఇంటూ -1. సో 5 మాట అది. సో 0 ఇంటూ, సో ఇది ఎంత వచ్చినా మీకు డజంట్ మ్యాటర్, 0తో మల్టిప్లై అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ +3 ఫస్ట్ థర్డ్ కాలం. సో +3 ఇంటూ -1 హోల్ పవర్ ఫస్ట్ థర్డ్ కాలం. సో ఇది ప్లస్ పాజిటివ్ కాబట్టి ఇది, కాబట్టి ఈ రో ఈ కాలం సబ్ట్రాక్ట్ చేస్తే 1 -2 -5 0. సో ఇది 0. సో 3 ఇంటూ 0 -1 0 -1. సో 0 ఇంటూ 0 ఎంత, 0 -5 ఇంటూ -1 -5. సో 3 ఇంటూ -5 -15 మాట. సో -1 ఇంటూ 0 -5 అంటే 5 +5. ఇక్కడ 3 -3 ఇంటూ ఇక్కడ ఏంటి -3 ఇంటూ 0 0. ఇక్కడ కూడా 0 ఇంటూ 0 -5 ఇంటూ -1. సో అది ఎంత అవుతుంది, -5 అవుతుంది. సో తర్వాత 3 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే మనకి ఇది ఉంటుంది అనమాట, 1 ఇంటూ -1 1 -0. సో ఇక్కడ 3 ఇంటూ -1 to 1 -0. సో -15 -8 ప్లస్ -18 + 6. సో -12 మాట. సో నెక్స్ట్, సో ఇక్కడ మన డిటర్మెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, 5th దాంట్లో సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు దీని డిటర్మెంట్ కింద రాయాలంటే ఏ రో తీసుకుందాం, ఫస్ట్ రో తీసుకుందాం. ఫస్ట్ రో తీసుకుంటే -1 1 + 1 ఇంటూ 3 1 -2 3 1. ఓకే, ఈ రో ఈ కాలం తీసేస్తున్నాం. సో సెకండ్ ఇది అంటే ఈ రో ఈ కాలం పర్సనల్ తీస్తున్నా. సో సెపరేట్ గా ఇది +1, ఇది +1 తో మల్టిప్లై చేయాలి. సో ఇది ఏ రో ఏ కాలం, -1 ఇంటూ హోల్ పవర్ సెకండ్ రో ఫస్ట్ కాలం. సో -1 తో మల్టిప్లై అవుతుంది ఎప్పుడు, ఇది -1 ఇంటూ ఈ రో ఈ కాలం తీస్తే ఏమవుతుంది, -4 5. మీకు ఒకసారి ఇది, సో ఇది ఇక్కడ దీని మీద చెప్తాను. సో మనకేమి ఇచ్చాడు మ్యాట్రిక్స్, థర్డ్ వన్ ప్రాబ్లమ్, మ్యాట్రిక్స్ A = 3 1 2 -4 1 3 5 -2 1. సో ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్స్ తీసుకుందాం ఇక్కడ. సో ఈ రో తీసుకున్నాం అనుకో, ఓకే, ఏమవుతుంది, 3 -1 హోల్ పవర్ 1 + 1 ఇంటూ 3 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ మాట 1 -2 3 1. తర్వాత ప్లస్ -1 హోల్ పవర్ ఈ ఎలిమెంట్ చూస్తే ఫస్ట్ రో సెకండ్ కాలం ఇంటూ -4 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే ఎలిమెంట్స్ ఏమన్నాయి, 1 -2 2 1. తర్వాత ప్లస్ -1 హోల్ పవర్ ఇదైతే ఫస్ట్ రో థర్డ్ కాలం +3 5 ఇంటూ ఈ రో ఈ కాలం అంటే 1 1 2 3. సో -1 హోల్ స్క్వేర్ ఎంత, 1. సో 3 ఇంటూ 1 3 -2 1. తర్వాత -1 హోల్ పవర్ క్యూబ్ ఎంత, -1 ఉంటుంది. సో -4 ఎంత, మైనస్ ఉంటుంది, -4 1 -2 2 1. సో -1 హోల్ పవర్ 1 + 3 -1 హోల్ పవర్ 4 ఎంత, 1.
సో అది 1 అవుతుంది. సో 5 ఇంటూ 1 2 1 3. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ 3 ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 3. సో ప్లస్ 4 ఇంటూ ఎంత? 1 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 2. సో ప్లస్ 5 1 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 1 3. 1 ప్లస్ 6 3 ఇంటూ 1 ప్లస్ 6 ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ 4 ప్లస్ 5 ఇంటూ 3 మైనస్ 2. సో 3 ఇంటూ 1 ప్లస్ 6 3 ఇంటూ 7 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 5. సో 21 ప్లస్ 20 ప్లస్ 5. 21 ప్లస్ 25. సో ఈజ్ ఈక్వల్ టు 46. సో దాని డిటర్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మళ్ళీ ఫోర్త్ డిటర్మెంట్ ఏం కనుక్కోమన్నాడు? ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 0 1 2 -1 0 -3 -2 3 0. సో దీని డిటర్మెంట్ తర్వాత 2 -1 2. సో నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి? మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 0 1 2 -1 0 -3 -2 3 0. సో ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏంటి? మ్యాట్రిక్స్ డిటర్మెంట్ కనుక్కోవాలంటే ఎలాగా? మీకు చెప్పినట్టు ఫస్ట్ ఏదో ఒక రో కానీ ఏదో కాలం కానీ ఫిక్స్ చేయాలి. సో నేను ఈ రో ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, 3x3 మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏది తీసుకున్నా గానీ ఫస్ట్ ఆ ఎలిమెంట్ కన్నా ముందు -1 హోల్ పవర్ i ప్లస్ జే. ఐ అంటే ఆ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అయితే నువ్వు తీసుకున్నావో ఆ ఎలిమెంట్ ఐ అంటే ఏ రో ఏ కాలం అనమాట. సో ఏ రో ఫస్ట్ కాలం. సో -1 ఇంటూ 1 + 1 కదా, అది ఎప్పుడు 1 - 1 హోల్ స్క్వేర్ 1 వస్తుంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ వస్తుంది అనమాట. ఈ ఎలిమెంట్ తీసుకుంటే -1 హోల్ పవర్ i ప్లస్ జే ఏమవుతుంది? చూడండి, జనరల్ గా చెప్తున్నాను. సో ఇది ఏ రో? ఫస్ట్ రో. ఏ కాలం? సెకండ్ కాలం. సో -1 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది? ఎప్పుడు -1 అవుతుంది. మళ్ళీ ఈ ఎలిమెంట్ తీసుకుంటే అది ఏ రో? -1 ఐ ఏ రో? ఫస్ట్ రో. కాలం థర్డ్ కాలం. సో -1 హోల్ పవర్ 4 అంటే మళ్ళీ 1. సో ఫస్ట్ 1 తో మల్టిప్లై అవుతుంది, తర్వాత -1 తో మల్టిప్లై అవుతుంది, తర్వాత +1 తో మల్టిప్లై అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ది 1 తో మల్టిప్లై అయ్యి 1 దేంతో మల్టిప్లై? ఆ ఎలిమెంట్ తో మల్టిప్లై చేసి ఇంటూ ఈ ఎలిమెంట్ కాలము ఎలిమెంట్ రో ఎలిమినేట్ చేస్తే నీకు ఏమొస్తుంది? మ్యాట్రిక్స్ వస్తుంది కదా. దాని సెకండ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ రాయాలి. దాని డిటర్మెంట్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ రాయాలి. తర్వాత -1. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏంటి? -1 అని -1 ఇంటూ ఇక్కడ ఏ కాలం ఉంది? 1 ఉంది కదా. సో ఇంటూ 1. సో ఈ 1 కాలము ఆ రో తీసేస్తే ఏముంటది? ఎలిమెంట్స్ -1 -2 -3 0. నెక్స్ట్ +1 ఇంటూ 2. సో ఆ రో ఆ కాలం తీస్తే ఇది ఉంటది కదా, అది రాస్తాం అన్నమాట. -1 0 -2 3 ఆ సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ కింద రాస్తాం. సో ఇప్పుడు 0 ఇంటూ ఇది 0 మన డజంట్ మ్యాటర్. -1 ఇంటూ దీని డిటర్మినెంట్ ఏమవుతుంది? -1 ఇంటూ 0 -2 ఇంటూ -3. ఇది +2 ఇంటూ -1 ఇంటూ 3 -2 ఇంటూ 0. సో -1 ఇంటూ 0 -6 +2 ఇంటూ -3 +6 -6 అంటే 0 అన్నమాట. సో ఐ డిటర్మిన్ 0. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఫోర్త్ ప్రాబ్లమ్ ఏంటి? మ్యాట్రిక్స్ ఈక్వల్ టు వచ్చేటప్పుడు దీని డిటర్మినెంట్ కనుక్కోమన్నాడు. 2 -1 -2 0 2 -1 3 -5 0. సో ఇప్పుడు నేను ఫస్ట్ రో కాకుండా ఫస్ట్ కాలం తీసుకున్నాను, ఎందుకంటే అందులో 0 ఉంది కదా. సో 0 ఇంటూ ఎనీథింగ్ సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ 0 అయిపోతుంది కాబట్టి ఆ కాలం తీసుకుంటున్నా. సో ఈ కాలం తీసుకుని, సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి +1 వస్తుంది అక్కడ ఇంటూ 2. సో ఫస్ట్ కాలం ఈ రెండు ఎలిమినేట్ చేస్తే ఏముంటాయి? 2 -5 -1 0 దాని డిటర్మినెంట్. తర్వాత 0 ఉంది. ఓకే,
-1 వస్తుంది. -1 ఇంటూ 0 ఇంటూ సమ్ డిటర్మెంట్ జీరోది కాకుండా 1 2 -5 0. సో 0 ఇంటూ డిటర్మెంట్ ఏదైనా 0, ఇంకా అది రాసినా రాయిపోయినా పర్లేదు. తర్వాత ఇదేంటి 3 మాట. ఇది ఏ కాలం ఏ రో? థర్డ్ రో ఫస్ట్ కాలం. సో -1 థర్డ్ రో ఫస్ట్ కాలం కాబట్టి 3 + 1 అది అప్పుడు +1 అవుతుంది. +1 ఇంటూ 3 ఇంటూ ఈ రో ఈ కాలం బ్లాక్ చేస్తే మనకి ఏ ఉన్నాయి, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దాన్ని సెకండ్ ఆర్డర్ డిటర్మెంట్ అనమాట. 2 -1. సో 2 ఇంటూ ఇది ఏమవుతుంది 0 -5 అవుతుంది అంతే కదా. 2 ఇంటూ 0 0 -1 ఇంటూ -5 ఎంత 5. సో మైనస్ చేస్తే -5 అన్నమాట. డిటర్మెంట్ ఇది మాడ్యులస్ కాదు. సో ఇది 0. సో ఇది +3 ఇంటూ -1. సో ఈ డిటర్మెంట్ 1 ఇంటూ -1 -2 ఇంటూ 2. సో -5 అన్నమాట. 3 ఇంటూ -5. సో 2 ఇంటూ +5 10, 3 ఇంటూ -5 -15 ఈక్వల్ టు -5 ద టోటల్ డిటర్మెంట్. సో ఇక్కడ -1 ఇంటూ -5 +5 కదా. సో ఇది -10 +15 ఇది +5 అన్నమాట. ఫైనల్ డిటర్మెంట్ 5 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఎక్సర్సైజ్ లో, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 1 1 4 -2 -3 ఫైండ్ ద డిటర్మెంట్ అంటున్నాడు. సో ఇప్పుడు డిటర్మెంట్ అంటే ఈ రో తీసుకుంటే 1 ఇంటూ డిటర్మెంట్ ఆఫ్ 1 4 -3 -9. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను. సో ఇది మిగిలింది, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి -1 ఇంటూ 1 ఇంటూ డిటర్మెంట్. సో -1 అంటే సెకండ్ వచ్చేటప్పుడు -1 ఉంటుంది. ఇది 1 కాబట్టి ఆ 1 రాశాను. సో ఈ రో ఈ కాలం తీసేస్తే ఏముంటది 2 5 -3 -9. నెక్స్ట్ +-2 ఇంటూ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ కాలం ఈ రో తీస్తే ఏముంటది అక్కడ 2 1 5 4. సో ఇది 1 ఇంటూ ఈ డిటర్మెంట్ ఎంత -9 -12 +12. సో 3. ఇది 2 ఇంటూ ఇక్కడ -1 ఇంటూ -18 +15 ఎంత -18 +15 ఎంత -3. సో 3 + 3 ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ -2 2 ఇంటూ 4 -5 ఇంటూ 1. సో 3 మాట. సో 3 + 3 -6 ఎంత అవుతుంది 0 అవుతుంది. ఓకే. దీని డిటర్మెంట్ ఎంత 6 0. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండు ఈక్వల్ అయితే ఫైండ్ ద వాల్యూస్ అంటున్నాడు. సో దీని డిటర్మెంట్ ఎంత 2 ఇంటూ 1 2 -5 ఇంటూ 4 అంటే -2 ఇంటూ 20 is equal to 2x square -2x into x -24. So 2x square equal to 24 plus 2 -20. So 26 -20. So 2x square equal to 6. X square equal to 3. X equal to +or -√3. So next problem ఏంటంటే 2 3 4 5. సో దీని డిటర్మెంట్ ఎంత 10 -12. ఓకే. దీని డిటర్మెంట్ ఎంత 5x -6x. సో -x equal to -2. సో x equal to 2. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం. దీని డిటర్మెంట్ ఈక్వల్ టు ఇది అన్నాడు. సో ఇక్కడ ఏంటి x ఇంటూ x అంత x స్క్వేర్ -2 ఇంటూ 18 36. దీని డిటర్మెంట్ ఎంత 6 ఇంటూ 6 -18 ఇంటూ 2 36 -2 ఇంటూ 18 అంత 36. సో x స్క్వేర్ ఈక్వల్ టు 36. x ఎంత +or-6. ఆప్షన్ బి. So in early classes we have studied that area of the triangle whose vertices are x1, y1, x2, y2, x3, y3. The expression is given by
half x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. Now this expression can be written as in డిటర్మెంట్ ఫార్మ్. ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ హాఫ్ అని రాసి డిటర్మెంట్ ఆఫ్, మీకు 3 కోఆర్డినేట్స్ ఉంటాయి కదా x1 y1, సో అది x1 y1 అని అలా రాసేసి తర్వాత 1 పెట్టడం. సెకండ్ కోఆర్డినేట్ సేమ్ థింగ్ x2 y2 అని రాయడం, తర్వాత థర్డ్ కాలం లో 1 పెట్టడం, తర్వాత x3 y3 అని రాయడం, తర్వాత 1 అని పెట్టడం. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీరు ఇది రో కింద తీసుకుంటే దీని డిటర్మెంట్ ఫస్ట్ దానికి ఏమవుతుంది 1 ప్లస్ 1 అవుతుంది. ప్లస్ 1 ఇంటూ అది ఫస్ట్ కాలం కాబట్టి x1 ఎలిమెంట్ x1 ఇంటూ డెట్ ఆఫ్ y2 y1 y2 1 y3 1 అంతే కదా, మైనస్ 1 ఇంటూ y1 ఆర్ x2 మైనస్ x2. ఈ కాలం అయినా తీసుకోవచ్చు, కాలం తీసుకుందాం ఎందుకంటే x1 x2 బయట ఉన్నాయి కదా x3లో. సో మైనస్ x2 ఇంటూ ఈ రో ఈ కాలం తీస్తే ఏమవుతుంది డెట్ ఆఫ్ y1 1 y3 1 తర్వాత ప్లస్ x3 ఇంటూ డెట్ ఆఫ్ y1 1 y2 1. సో దీని డెట్ ఏమవుతుంది y2 మైనస్ y3 అవుతుంది. అదే కదా x1 ఇంటూ y2 మైనస్ y3. ఇది ఎంత అయింది y1 మైనస్ y3 అయింది, కానీ ఇక్కడ మైనస్ x2 కాబట్టి ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 అవుతుంది. ఇక్కడ x3 ఇంటూ y1 మైనస్ y2 అయింది, చూసారా. సో హాఫ్ అనేది ఫ్యాక్టర్ బయట ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ కూడా. సో డిటర్మెంట్ ఇలా రాసుకుని దీని డిటర్మెంట్ హాఫ్ ఆఫ్ ద డిటర్మెంట్ ఈస్ గివింగ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. Since area is a positive quantity, we always take the absolute value of the determinant. So determinant value అప్పుడు నెగిటివ్ కూడా రావచ్చు, కానీ ఏరియా అనేది పాజిటివ్ కాబట్టి మనం అబ్సల్యూట్ వాల్యూ తీసుకుంటాం. ఇఫ్ ఏరియా ఇస్ గివెన్, యూజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఫర్ ద డిటర్మినెంట్ ఆఫ్ అవర్ క్యాలిక్యులేషన్. సో ఏరియా ఇస్తే యూజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ డిటర్మినెంట్ ఫర్ క్యాలిక్యులేషన్ అనమాట. ఏరియా ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 3 కొలీనియర్ పాయింట్స్ ఇస్ 0. 3 కొలీనియర్ పాయింట్స్ ఇప్పుడు అసలు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ 3 అనే కొలీనియర్ పాయింట్స్ అంటే ఆటోమేటిక్ గా మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది 0 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బై, ఇక్కడ వెర్టిసెస్ ఇచ్చాడు 3 8. ఏమడుతున్నాడు అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 3, 8 -4, 2 5, 1. సో దీనిది మనకి ఏరియా అడుగుతున్నాడు. సో ఈ 3 ఏంటి ఇలా రాసుకుంటాం దీని డిటర్మెంట్. సో మన ఫార్ములా ఏంటి, హాఫ్ ఆఫ్ x1 y1 1 x2 y2 1 x3 y3 1 ఇలా రాస్తాం. సో x1 y1 x2 y2 x3 y3. సో ఇలా రాసినప్పుడు దీని డిటర్మెంట్ ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ రో వైజ్. సో ఫస్ట్ ఎలిమెంట్ 3 ఇంటూ దీని డిటర్మెంట్ అనమాట. దీని డిటర్మెంట్ ఎంత అవుతుంది 2 1 1 1 1 డిటర్మెంట్ 2 - 2 ఇంటూ 1 -1 కదా. సో 2 - 1 సేమ్ థింగ్. తర్వాత మైనస్ 8 ఇంటూ, సో ఈ రో ఈ కాలం తీస్తే -4 1 సో ఏముంటది అక్కడ -4 1 5, 1. సో ఈ డిటర్మెంట్ -4 ఇంటూ -5. సో -4 -5 -4 ఇంటూ 1 -1 ఇంటూ 5. సో -5 -8 ఇంటూ -4 -5. తర్వాత ఇదేమవుతుంది +1 ఇంటూ, సో ఈ రో ఈ కాలం కాబట్టి -4 -10. సో 3 ఇంటూ 1 -8 ఇంటూ -9. సో 72 -4 ఇంటూ -4 -10 -14. సో 75 14. సో ఇప్పుడు 75 - 14. సో half of 61. So area of the triangle anta 61/2. Okay, next question. Example, find the equation of line joining A 1 2 3 B 0 0 using determinants. Find the k d of k comma 0 such that area of the triangle is a point such that area of a triangle ABD
3 స్క్వేర్ యూనిట్స్. సో 2 పాయింట్స్ ఉన్నాయి, ఏ పాయింట్ 1,3. సో ఏ పాయింట్ 1,3, బి పాయింట్ ఏమో 0,0. ఓకే, ఈ పాయింట్ 0,0. సో ఈ లైన్ జాయినింగ్ ఏ కామా బి యూజింగ్ డిటర్మినెంట్ ఫైండ్ ద k,0 అనేది ఇంకో పాయింట్ ఉంది. ఓకే, సమ్ k,0 ఇంకో పాయింట్ ఉంది, డి అనే పాయింట్ డి. సో డి k,0 is a point such that area of triangle ABD. సో ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత 3 యూనిట్స్ అన్నట్టు. సో 3 కోఆర్డినేట్స్ మనకు వచ్చింది. ఒకటేమో, సో ఈ లైన్ ఏమవుతుంది, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఒకటేమో 1,3, ఒకటేమో 0,0,1. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ ఏ 1,3 0,0 అంటే ఈ 2 పాయింట్స్ ని ఈక్వేషన్ ఏముంటది, సో దీని స్లోప్ ఎంత 3 - 1, 2 పాయింట్ స్లోప్ 3 - 0 by 1 - 0 is equal to y - 0 divided by x - 0. So y by x equal to 3. సో y equal to 3x. సో y equal to 3x అనేది ఈ లైన్ ఈక్వేషన్ అన్నమాట. సో d k,0 is a point such that area of triangle ABD is 3 square units. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 3 స్క్వేర్ యూనిట్స్ అయితే, సో ఈ ఫార్ములా ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఇచ్చాడు, ఒకటేమో 1, 3, 1. ఈ 3 1 ఉంటాయి. సో x1 y1 x2 y2 x3 y3. సెకండ్ కోఆర్డినేట్స్ 0 0. థర్డ్ ఇది. సో ఇప్పుడు దీని డిటర్మినెంట్ అకార్డింగ్ టు ఇది తీసుకుంటే, సో సెకండ్ రో తీసుకుంటే ఫస్ట్ 0 ఇంటూ సెకండ్ రో డిటర్మినెంట్ అది ఎలాగైనా 0 అవుతుంది. సో నెక్స్ట్ కూడా 0 ఉంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ రో డిటర్మినెంట్ కూడా 0 అవుతుంది. థర్డ్ వన్ ఓన్లీ +1. ఇదేంటి, ఇది ఏ రో ఏ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం అంతే కదా. సో సెకండ్ రో థర్డ్ కాలం, సో -1 2 + 3 ఇంటూ ఈ వాల్యూ ఎంత 1, వాల్యూ 1. సో 1 ఇంటూ, ఇప్పుడు ఇక్కడ ఈ 1 కి ఈ కాలం ఈ రో పోతే ఏమవుతుంది, ఏమవుతుంది 1 3 k 0 కదా సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్. సో -1 హోల్ పవర్ 2 + 3 అంటే మైనస్ ఇంటూ 1 ఇంటూ 0 -3k అంతే కదా. సో ఇట్ ఈస్ 3k అన్నమాట. 3k/2 is equal to +or-3. So k equal to +or-2. So k equal to +or-3. సేమ్ థింగ్ ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. సేమ్ థింగ్ ఇక్కడ ఇప్పుడు ఎక్సైజ్ 4.0లో 20 మనం ఏం ఫార్ములా, ట్రయాంగిల్ డిటర్మినెంట్ ఫార్ములా ఏంటి, ½ ఇంటూ 3 పాయింట్స్ ఇస్తే ఏరియా ఆఫ్ సిటిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ x1 y1 0 1 x2 y2 1 x3 y3 1. సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, x1 y1 x2 y2 x3 y3 1 1 1 ఇచ్చాడు కదా. సో అవి సబ్స్టిట్యూట్ చేసి డిటర్మినెంట్స్ నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ ఈ ఎక్సైజ్ కంప్లీట్ చేసి మనం, సో ఎక్సైజ్ విల్ కంప్లీట్ దిస్ ఎక్సైజ్. సో తర్వాత మనం మైనస్ అండ్ కో ఫ్యాక్టర్స్ డిస్కస్ చేస్తాం. సో మైనస్ అండ్ కో ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసిన తర్వాత విల్ గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తర్వాత మైనస్ కో ఫ్యాక్టర్స్ మీద 4.3 ఎక్సైజ్. సో దెన్ వీ విల్ ఫైండ్ ద అడ్జాయింట్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ అంటే ఏంటి, తర్వాత ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం ఎలాగా. సో విల్ ఫైండ్ దట్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. Then we will do for 4.4 exercise. Then we will go for application of determinants matter. So determinants applications చూద్దాం. చూసిన తర్వాత ఫైనల్ గా అప్లికేషన్స్ ఎక్సైజ్ కంప్లీట్ చేసి మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్, దెన్ మిస్లీనియస్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఈ రోజుకి క్లాస్ ఇక్కడ దాకా ఎండ్ చేసి ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఎక్కడ దాకా నేర్చుకున్నాం ఈ రోజు,
సో వీ స్టాప్ డెట్ లైక్ ఇన్వర్స్ ఎక్సైజ్. సో 4.2 ఎక్సైజెస్ అబౌట్ టు స్టార్ట్, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో రేపు 4.2 ఎక్సైజ్ ని స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎండింగ్ క్లాస్ హియర్.